మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. సెలవసగి పంపుమా గురుదేవా సద్గురుదేవా, సెలవసగి పంపుమా సెలవసగి పంపుమా. దేహోహంబను దేహభ్రాంతి విడి సోహం భావరహస్యం బెరిగి. దేహోహంబను దేహభ్రాంతి విడి సోహం భావరహస్యం బెరిగి. అహం బ్రహ్మాస్మి అని మది పలుకుచు మోహపాశమును మొదటికి దృంచి. సెలవసగి పంపుమా గురుదేవా సద్గురుదేవా, సెలవసగి పంపుమా సెలవసగి పంపుమా. అజ్ఞానము విడి సుజ్ఞానంబుచే ప్రజ్ఞానంబను సంజ్ఞను తెలియ. అజ్ఞానము విడి సుజ్ఞానంబుచే ప్రజ్ఞానంబను సంజ్ఞను తెలియ. దరిజూపవేయక దరిజేరగా మాకు అయమాత్మాయను అనుభవమందా. సెలవసగి పంపుమా గురుదేవా సద్గురుదేవా, సెలవసగి పంపుమా. తత్పదమరసియు త్వం పదమునుగని అసిపదమగుటకు ఆజ్ఞనొసంగి. తత్పదమరసియు త్వం పదమునుగని అసిపదమగుటకు ఆజ్ఞనొసంగి. సర్వం ఖల్విద బ్రహ్మంబనుచును నిర్వికల్పమును నేర్పునదిలియా. సెలవసగి పంపుమా గురుదేవా సద్గురుదేవా, సెలవసగి పంపుమా. ఆదిని త్రివిధ ప్రసాదములను గొని మోహముతో మత భేదము విడుట. ఆదిని త్రివిధ ప్రసాదములను గొని మోదముతో మత భేదము విడుట. అంచితముగా ప్రపంచము లేదని త్రుంచి ఎరుకను గాంచ బ్రహ్మమును. సెలవసగి పంపుమా గురుదేవా సద్గురుదేవా, సెలవసగి పంపుమా సెలవసగి పంపుమా సెలవసగి పంపుమా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని ఈరోజు భారతదేశంలో అంతటా అన్ని ప్రాంతాలలో
విశేషముగా గురువుని సేవించుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. అనేక ప్రాంతాలలో బారులు తీరి భక్తులందరూ కూడా స్వామికి నమస్కారం చేసుకోవటానికి భక్తిభావంతో వచ్చి వేసి ఉన్నటువంటి పరిస్థితి. ఎవరెవరి ఆశ్రమాలలో వాళ్ళ గురువులను వాళ్ళు సేవించుకోవటం జరుగుతుంది. అన్ని ప్రాంతాలలో కూడా మరి ఇప్పుడు గురు పూర్ణిమ అనే విధానముగా ఏర్పాటు చేసుకున్నాం. గురువును చంద్రునితో పోల్చారు. పూర్ణిమ అనే విధానముగా చంద్రునితో పోల్చడం జరిగింది. సూర్యునితో కూడా పోల్చుకోవచ్చు. జ్ఞాన సూర్యుడు, ఇదేం గురు పూర్ణిమ, ఇదే ఆయన జ్ఞాన సూర్యుడు లోన దేదీప్యమానముగా ప్రకాశిస్తూ తన యొక్క ఆత్మస్వరూపాన్ని చక్కగా అవలోకించుకుంటూ ఉండేటువంటి జ్ఞాన సూర్యుడు, జ్ఞాన భాస్కరుడు. భగవద్గీతలో కూడా స్వామివారు 13వ అధ్యాయంలో ఈ విషయం కూడా చెప్తారు అక్కడ. కాబట్టి ఈ ప్రకారంగా జ్ఞాన సూర్యుడు అనేటువంటి అంశము అది యోగ సమాధి సంబంధము. అక్కడ జ్ఞానాగ్ని, బ్రహ్మాగ్ని, ఆత్మాగ్ని అనేటువంటి పోలికలు కూడా చేశారు. బ్రహ్మాగ్ని ద్వారా మొత్తం కర్మలన్నీ కాలిపోయే విధానము, దాన్ని ఆత్మాగ్ని అన్నారు. ఆత్మ సంయమ యోగాగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు. అక్కడ ఉన్నటువంటి జ్ఞాన సూర్యుడు అది కేవలం స్వరూప స్థితిలో స్వరూప అవలోకన చేసే విధానముగా ఉండేటువంటి అంశాన్ని జ్ఞాన సూర్యుడుగా చెప్పేటువంటి విధానము. ఇక్కడ పూర్ణచంద్రుడు, గురువుని పూర్ణ చంద్రుడితో పోల్చేటువంటి విధానము. అయితే గురు పూర్ణిమ అనేటువంటి అంశాన్ని ఎవరూ కూడా అంత లెక్క విచారించరు. పూర్ణిమ, గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అంతవరకే. వాళ్ళని సేవించుకుంటే సరిపోతుంది, దర్శించుకుంటే సరిపోతుంది, నమస్కారం చేసి సరిపోతుంది అనే భావనగా పోతారే తప్ప అసలు పూర్ణిమ అనేటువంటి అంశాన్ని గురువుకి ఎందుకు పోలవటం జరిగింది అనేటువంటి విషయాన్ని అంత లెక్క విచారించే విధానం ఉండదు. ఈ విషయాన్ని మధ్యాహ్నం సత్సంగంలో కూడా చెప్పుకోవటం జరిగింది. ఇంకా అధిక శాతం ఇక్కడ ఉన్నారు కాబట్టి 2 మాటలు చెప్పి ముందుకెళ్తాను. కనుక మరి సద్గురు మహాత్ముడిని, తత్వజ్ఞానిని చంద్రుడితో పోల్చారు. ఎందుకంటే 16 కళలతో ప్రకాశమానమై ఉన్నటువంటి చంద్రుడు అది పూర్ణిమ. పూర్ణంగా అన్ని కళలు సంతరించుకోవడం చేత పూర్ణత్వం అనే అంశం వస్తుంది. ఈ పూర్ణత్వ కళలు కలిగి ఉన్న విధానమే పూర్ణిమ అనేదిగా చెప్పుకొస్తూ ఉన్నారు. అది కేవలం యోగ సమాధి, జ్ఞాన సమాధి పొంది ఉన్నటువంటి మహాత్ములకు మాత్రమే వర్తించేటువంటి అంశము. సర్వసాధారణంగా లోకంలో సకల జీవులు కూడా ఇలాంటి పూర్ణత్వంతో ఉన్నారా, లేక 16 కళలు లోపించి ఉన్నటువంటి అమావాస్యలో ఉన్నారా అని మనం అనుకున్నట్లయితే మరి లోకంలో జీవులన్నీ కూడా అమావాస్య అంటే అంధకారమునందు మునిగి ఉన్నాయి, అజ్ఞానాంధకారములో ఉన్నాయి. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, అజ్ఞానం చేత ఆవహింపబడి ఉన్నటువంటి విధానం. ధూమేరావ్రియతే వహ్నిః యదా దర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భః తదా తేనేదం ఆవృతం అని స్వామివారు కూడా ఏ ప్రకారముగా మరి అగ్ని మీద ఏర్పడ్డటువంటి ధూళి అనగా పొగ, ధూమం అగ్నిని వ్యక్తం కాకుండా మరుగు చేస్తూ ఉన్నదో, అద్దంపై ఏర్పడ్డటువంటి ధూళి కణాలు ముఖబింబాన్ని మరుగు చేసిన విధానంగా గర్భములో ఉన్న శిశువుని మావి కప్పివేసినట్లుగా అని చెప్పని అజ్ఞానేన ఆవృతం జ్ఞానం.
ఆ ప్రకారంగా మనలో అజ్ఞానాంధకారం స్వరూపాన్ని మరుగు చేసినట్లుగా చెప్తున్నటువంటి మాట. ఇది సకల జీవులకు వర్తించేటువంటి అంశము. తానెవరో తెలియదు, తెలియనితనంతోనే జీవిస్తూ ఉన్నారు, తెలియనితనంతోనే పెరుగుతూ ఉన్నారు, తెలియనితనంతోనే మరణించి విశ్వం నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా ఆ తెలియనితనం కలగజేసిన విధానం ఏంటంటే దానిని అజ్ఞానము, అంధకారము. అమావాస్య రోజున ఏముంటుంది అంటే అంధకారం అలముకుని ఉంటుంది. ప్రకాశహీనమై ఉన్న విధానముగా అంధకారమంతా ఆవహించి ఉన్నటువంటి దానిని అమావాస్య. చీకటిలో ఉన్నటువంటిది సమస్త జీవులందరూ కూడా చీకటిలో అజ్ఞానాంధకారంలో ఉన్నారు. మరి ఈ విధంగా అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి వారు ఎప్పుడు ఈ అజ్ఞానాన్ని పూర్తిగా తొలగింపజేసుకోవటము అని చెప్పన్నట్లయితే మరి వాళ్ళు ఎప్పటికైనా గురువును ఆశ్రయించాల్సి ఉంటుంది. శరణ పొందాలి. కార్పణ్యదోష అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం అని అర్జునుడు పరమాత్మని శరణు వేడాడు. కార్పణ్య దోషం వల్ల నా స్వభావం కొట్టబడింది. తత్కారణంగా ధర్మాధర్మ విషయాలలో నేను మూఢుడై ఉన్నాను. కాబట్టి ఏ మార్గంలో పోతే నాకు శ్రేయస్సు మోక్షం ఏర్పడుతుందో నాకు ఆ మార్గాన్ని బోధించవలసింది. శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. త్వాం నిన్ను, అహం నేను మరి శరణ వేడుతూ ఉన్నాను. షాధి నన్ను శాసించండి అని అర్జునుడు పరమాత్మను శరణ వేడినట్లుగా మీరు లోకంలో ఎంతమంది ఈ భవసాగరం నుండి బయటపడాలనేటువంటి ఉద్దేశంతో శరణ వేడుతూ ఉన్నారు. కృష్ణ పరమాత్మను అర్జునుడు ఏ ప్రకారంగా శరణ వేడి నన్ను ఉద్ధరించండి, నాకు శ్రేయ మార్గాన్ని బోధించండి, నన్ను శాసించండి అన్న విధానముగా ఎంతమంది లోకంలో జిజ్ఞాసతో గురువుని ఆశ్రయించి తత్వజ్ఞానాన్ని అపేక్షిస్తూ ఉన్నారు. ఇదొక అంశం, అందరూ గ్రహించుకోవాల్సిన అంశము. గురు పూర్ణిమ అనేటువంటి భావనతో ఏదో గురువును సేవించుకున్నట్టయితే పుణ్యం వస్తుంది, శుభం కలుగుతుంది, కుటుంబానికి మేలు కలుగుతుంది, కనుక మమ్మల్ని ఆశీర్వదించండి అనే విధానం కోరుకుంటూ ఉంటాం. మంచిదే, అలాంటి భావన ఉండటం మంచిది, గురువులను ఆశ్రయించడం మంచిది, వారి యొక్క శుభాశిష్యులు పొందటం కూడా మంచిది. కానీ అంతవరకు ఆగకూడదు. తత్వజ్ఞాన విషయం మీద వారిని ఆశ్రయించాలి. వారి ద్వారా చక్కటి జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అప్పుడే కొంచెం ఇంకా ఉన్నత స్థాయిల్లో పయనించే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ రోజున చూసినట్లయితే చాలామంది 190% పైగా ఏదో గురువుకు నమస్కారం చేసుకుంటే పుణ్యం వస్తుంది, మేలు కలుగుతుంది, శుభం కలుగుతుంది అన్న విధానంగా ఆశ్రయించే వాళ్ళు 199% ఉంటారు. దాంట్లో చాలా తక్కువ చూసినట్లయితే ఆయన శరణ వేడే విధానము తత్వజ్ఞానం కోసంగా, మోక్షం కోసంగా, స్వరూపానుభవాన్ని పొందే విధానముగా శరణ వేడేటువంటి వారు అతి తక్కువగా ఉండేటువంటి విధానము. అందుచేత ఈ ప్రకారముగా గురువుని శరణ వేడాలి అనేటువంటి విషయం ఏంటంటే తత్వజ్ఞాన అపేక్ష కలిగి, జిజ్ఞాస కలిగి, ముముక్షత్వం కలిగి గురువుని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా చేయాల్సినటువంటి పని. అయితే ఈ తత్వజ్ఞాన విషయంలో మరి గురువులుగా ఉన్నటువంటి వారు ఎంతమంది తత్వజ్ఞాన విషయాన్ని బోధించేటువంటి వారుగా ఉన్నారు? మిగతా వాళ్ళు మరి కేవలం మాత్రమే గురువులుగా ఉండి ఆ శిష్యుల యొక్క మరి ఇచ్చేటువంటి ధనాదులు, కానుకలను అపేక్షించి ఉన్నటువంటి వారు కూడా లోకంలో ఉన్నారు. శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడే గురుడు జన్మ తరింపన్
మతిలేని గురుని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు జీవా శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడే గురుడు అన్నారు. అలాంటి మరి ఆ గురువులను ఆశ్రయించినట్లయితేనే మనకు సరైనటువంటి మార్గం లభించే అవకాశం ఏర్పడుతుంది. మతిలేని గురుని చేరిన పతనము మన జీవితంబు. అలాంటి మరి సరైనటువంటి జ్ఞానం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా లోకంలో కొన్ని వేషాలు ధరించి గురువులుగా మరి వాళ్ళు చెప్పుకునే విధానం ఉంటుంది. అలాంటి వారి వల్ల సత్ప్రయోజనం పొందేటువంటి యొక్క అవకాశం మాత్రం ఉండదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. మరి గురువును ఆశ్రయించి ఆయన ద్వారా తత్వజ్ఞానాన్ని అధ్యయనం చేసి మరి ఆ మార్గంలో జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసి లోన ఉన్నటువంటి ఆవరణాలు ఏవైతే ఉన్నాయో వాట్లను ఒకటొకటే తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. కనుక ఆత్మస్వరూపాన్ని మరుగు చేసి ఉన్నటువంటి ఆవరణాలు, ఇది మీకు ఈశావాస్యంలో కూడా వస్తుంది మంత్రం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. సత్యధర్మాయ దృష్టయే. సత్యస్వరూపము ధర్మస్వరూపమై ఉన్నటువంటి ఆత్మ యొక్క తత్వానుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం నాకుందయా. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం హే పూషన్. ఏ సూర్య భగవానుడా, జ్ఞాన సూర్యుడా, హిరణ్మయ బంగార పాత్ర చేత సత్యస్వరూపమై ఉన్నటువంటి భగవత్తుని యొక్క స్వరూపం అపిహితం ముయ్యబడి ఉన్నది. కనుక దానిని నువ్వు అపావృను తొలగింపజేయుము అని మనకి మంత్రంలో చెప్పేటువంటి అంశం. ఈ ప్రకారంగా మరి ఆవరణం అపావృను తొలగింపజేయము, అపిహితం ముయ్యబడి ఉన్నది అని చెప్పని అన్నారు. ఇట్లా మనలో ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి పాత్రలు ఇవన్నీ కూడా మరి రజోగుణం చేత ఏర్పడ్డటువంటివి. హిరణ్యం అంటే బంగారం మనలో రజోగుణం యొక్క సంకేతం. వెండి సాత్విక సంకేతం, రజోగుణం బంగారం యొక్క సంకేతం. హిరణ్మయేన పాత్రేన రజస్సు చేత ఏర్పడ్డటువంటి పాత్రలు, సాత్వికం చేత ఏర్పడ్డటువంటి పాత్రలు మనలో ఉన్నాయి. జ్ఞానేంద్రియములు అంతరేంద్రియములు అనబడేటువంటి సాత్విక అంశంతో ఏర్పడ్డటువంటి పాత్రలు. అటనే ప్రాణవాయువులు కర్మేంద్రియములు అనబడేటువంటివన్నీ కూడా రజోగుణం చేత ఏర్పడేటువంటి పాత్రలు. ఇవన్నీ మరి మనలో ఉన్నటువంటి ఆవరణముగా ఉన్నటువంటి ఆవరణములు, స్వరూపానికి అడ్డుగా ఉన్నటువంటి ఆవరణములు. వీటిని తొలగిస్తేనే నీకు స్వరూపానుభవాన్ని పొందడం జరుగుతుంది అనే మాట భగవద్గీత. సర్వద్వారాణి సంయమ్య అంటే మూసివేయి. సర్వేంద్రియాని సంయమ్య సన్నియమ్యేంద్రియగ్రామం సంనియమ్య ఇంద్రియగ్రామం. సంనియమ్య నియమించు ఇంద్రియగ్రామం అని పరమాత్మ అంటూ ఉన్నాడు. బ్రహ్మణి ఆదాయ కర్మాని, సమస్త ఇంద్రియాలను బ్రహ్మమునందు ఉంచు. ఇలాంటి మాటలు భగవద్గీతలో వస్తాయి. అనగా సర్వ ఇంద్రియములను చక్కగా వాట్లను జయించగలిగేటువంటి విధానముగా సాధకుడు మరి ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. అనాత్మను జయించాలి, ఇది అంశం. కనుక అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాట్లను తొలగింపజేసినట్లయితే, ఎట్లయితే చంద్రుడు పాడ్యము నుండి ఒక్కొక్క కళ పెంచుకుంటూ 16వ నాటికి పరిపూర్ణ కళలతో ఎట్లా ప్రకాశించే విధానం ఉంటుందో, ఆ ప్రకారంగా అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటిలను కూడా తొలగింపజేసుకుంటూ వచ్చినట్లయితే మనలో కూడా ఆత్మ సంబంధమై ఉన్నటువంటి ప్రకాశం దేదీప్యమానముగా ఉంటుంది. అందువల్ల అటు ఆత్మ యొక్క తత్వాన్ని ఈ అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వాటి చేత మరుగు చేయబడింది.
తత్కారణంగా అందరూ అంధకారములో, అజ్ఞానాంధకారములో సంచరిస్తున్నటువంటి విధానము. ఎప్పటికైనా కానీ ఎవరైనా కానీ ఇవన్నీ కూడా జయించందే, ఇంద్రియ జయం కలగందే ఎవరూ స్వరూపానుభవాన్ని పొందే అవకాశం లేదు. కాబట్టి జయించాలి, ఇంద్రియాన్ని జయించాలి. ఆపునోతి స్వరాజ్యం ఆపునోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం అని తైత్రీయం చెప్పే మాట. ఆపునోతి స్వరాజ్యం, ఆత్మరాజ్యాన్ని పొందాలంటే అనాత్మరాజ్యాన్ని జయించాలి. ఈ ప్రకారంగా చేసేటటువంటి ప్రయాణములో ఒక్కొక్క కళ పెంపొందింపజేసుకుంటూ యోగ సమాధి సమయానికి పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రకాశముతో ఉండేటువంటి విధానం మరి ఆ సాధకుడు. ఒకప్పుడు అంధకారంలో ఉన్నాడు, అజ్ఞాన చీకట్లో ఉన్నాడు. గురు అనుగ్రహానికి పాత్రుడై తత్వజ్ఞాన అధ్యయనం చేసి బ్రహ్మోపదేశాన్ని పొంది తన ప్రయాణం కొనసాగించాడు. ఆవరణములుగా ఉన్నటువంటి అన్నిటినీ కూడా లయింపజేసుకుంటూ నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి పూర్తిగా 16 ఆవరణాలను తొలగింపజేసుకుని ప్రకాశమానుడై యోగ సమాధిలో వెలుగొందుతూ ఉన్నాడు. చంద్ర కళలు ఎట్లాగా చల్లగా ఉంటాయి, వెన్నెల చల్లగా ఉంటుంది, అమృతం కురిపిస్తూ ఉంటుంది. ఇది యోగ సమాధి సంబంధమై ఉన్నటువంటి అంశము. ఎందుకంటే చంద్రుడు చాలా చల్లగా ఉండే విధానం, అమృతం చూపించేటువంటి విధానం. అంటే యోగ సమాధి అనబడేది కూడా ఆనందకరముగా, సుఖకరముగా, శాంతియుతముగా, సంపూర్ణమైనటువంటి పరమశాంతిగా ఉండే విధానం. అది పరమశాంతి అనగ బ్రహ్మమనగా, పరమశాంతి అనగ బ్రహ్మమనగా. అలాంటి పరమశాంతితో, ఆనందముతో, సుఖమయముగా ఉండేటువంటి అంశాన్ని చంద్రుడితో పోలిశారు. ఎందుకంటే సూర్యుడు భగభగా ఉండేటువంటి వాడు. ఆ సూర్యుడిని మరి జ్ఞానంతో పోలుస్తారు. ఇక్కడ మరి యోగ సమాధి అంశాన్ని, యోగ సమాధిలో బ్రహ్మముతో ఉన్న అంశాన్ని చంద్రుడితో పోల్చడం కారణం ఏంటంటే, ఎట్లా చంద్రుడు చక్కగా ఆహ్లాదకరముగా, ఆనందకరముగా, సుఖకరముగా, చల్లదనముగా, అమృతమయుడుగా ఎట్లయితే ఉన్నదో ఆ ప్రకారముగా యోగ సమాధి యొక్క అంశాన్ని చెప్పటానికి చేసిన విధానము. మరి ఆ ప్రకారముగా మరి సాధకుడు నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి అన్నీ కూడా తొలగింపజేసుకునే నిర్మలం తం విజానీయాత్ షడోర్విరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. మనఃశూన్యం, బుద్ధిశూన్యం, ఇంద్రియశూన్యం, జ్ఞానేంద్రియశూన్యం, కర్మేంద్రియశూన్యం, సర్వశూన్యం నిరాభాసం. ఇలాంటి ఆ స్థితిని మరి సాధకుడు ప్రయత్నం ద్వారా సాధించుకోవాల్సి ఉంటుంది. శనైః శనైః పరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా శనైః శనైః పరమేతు బుద్ధ్యా ధృతి గృహీతయా. గీత 6వ అధ్యాయం చెబుతున్నటువంటి మాట. కాబట్టి ప్రకారముగా మరి అలాంటి ఆ స్థితిని సాధకులందరూ కూడా ప్రయత్నం ద్వారా సాధించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్నింటినీ కూడా తొలగింపజేసుకునేటువంటి విధానం. అజ్ఞానాంధకారములో అలమటించేటువంటి వారు, చీకటిలో సంచరించేటువంటి వారు, తమస్సులో మునిగి ఉన్నటువంటి వారు, ఆ తమస్సు అంతా తొలగిపోవాలని చెప్పన్నట్లయితే, అజ్ఞానాంధకారం తొలగిపోవాలని చెప్పన్నట్లయితే ఆత్మకు ఆవరణములుగా ఉన్నటువంటి ఇంద్రియ సముదాయాన్ని పూర్తిగా వాట్లను లేకుండా చేసేటువంటి విధానము అన్నారు. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః అవస్థాత్రయ నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధిస్థితానాం అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తత్ ఏవ అహం అస్మి. శంకరవాణి.
నిషేధే కృతే నాయితి 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 నాయితి. ఇది ఈ ఇంద్రియం నేను కాదు, కర్మేంద్రియం నేను కాదు, జ్ఞానేంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, నాయితి నాయితి అని ఒకటొకటే తొలగింపజేసుకున్నట్లయితే సమాధిస్థితానాం అవస్థాత్రయ అతీతం, 3 అవస్థలకు అతీతమై ఉన్నటువంటి ఒకానొక యోగ సమాధిని పొందటం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ఈ మార్గం పొందాలే తప్ప మరొక మార్గం అంటూ ఇంకేం లేదు. నాణ్య పంథ అయనాయ విద్యతే. ఇది గురు పూర్ణిమ అనబడేటువంటి అంశానికి పరిపూర్ణమై ఉన్నటువంటి అర్థం. ఊరకే గురు పూర్ణిమ గురు పూర్ణిమ గురు పూర్ణిమ అని చెప్పనంటే ఎవరికి అర్థం అవుతుంది, ఎవరికి అన్వయం అవుతుంది? వృక్ష తోలేవాడిని కూడా గురువు గారు అంటూ ఉంటాడు, గురువు గురువు అని చెప్పి అంటూ ఉంటారు లోకంలో. ఈ పదం అందరూ వాడుకునే విధానంగా ఉంటుంది. అందువల్ల ఈ పూర్ణిమ అనేటువంటి యొక్క అంశాన్ని మనం గ్రహించినట్లయితే అట్టి ఆ యొక్క యోగ సమాధిలో బ్రహ్మమునందు చల్లగా ఆనందముగా ఆహ్లాదముగా సుఖకరముగా శాంతియుతముగా ఉన్నటువంటి విధానం 16 కళలతో దేదీప్యమానముగా ప్రకాశిస్తున్నటువంటి బ్రాహ్మీ స్థితి, అలాంటి స్థితిని పొంది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురువులు, జగద్గురువులు, సద్గురువులు. కనుక అలాంటి వారికి సంబంధించి ఉన్నటువంటి అంశమే గురు పూర్ణిమ అనేటువంటిది. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పటం కాదు, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడం కాదు. అలాంటి ఆ స్థితి ఎవరైనా పొంది ఉంటే అది వాళ్లకు వర్తిస్తున్నటువంటి విధానము. కనుక దాన్ని యోగ సమాధి అన్నారు. 4వ అనుభవము యోగ సమాధి, 4వ అనుభవం. అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం. శంకరుడు చెప్పలా? అవస్థాత్రయ అతీతం అని శంకరుడు బోధించాడు. అవస్థాత్రయానికి అతీతమై ఉన్నటువంటి దాన్ని యోగ సమాధి అని చెప్పని అంటారు. అలాగా మరి ఆ యోగ సమాధిలో ఏముందయ్యా అక్కడ? బ్రహ్మము, బ్రహ్మస్థితి, బ్రాహ్మీ స్థితి. అలాంటి ఆ బ్రహ్మము యొక్క స్వరూపముతో ప్రకాశించేటువంటి అట్టి ఆ బ్రహ్మ జ్ఞానముతో ఉన్నటువంటి మరి ఆయనకు శరణములు ఏమిటని చెప్పనంటే తత్వత్వం పదములే శరణములు. అలాంటి శరణాలను ఆశ్రయించి భక్తులు సేవించాల్సి ఉంటుంది. గురుపదాంబోజముల్ గులువకగల్గునే ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ. గురుపాద తీర్థంబు గ్రోలకగల్గునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము. గురు సుప్రసాదంబుగను కొన్నగల్గునే ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు. గురుతత్వమాత్మకన్గొనకున్నగల్గునే నిరతిశయంబైన పరమ పదము. గురుపదాంబోజముల్ గులువకగల్గునే ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ. గురుపాద తీర్థంబు గ్రోలకగల్గునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము. గురు సుప్రసాదంబుగొనకున్నగల్గునే ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు. గురుతత్వమాత్మకన్గొనకున్నగల్గునే నిరతిశయంబైన పరమపదము. గురుపదాంబోజముల్ గులువకగల్గునే. గురు బ్రహ్మ గురు విష్ణు గురు ఏవ మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. గురువును గురించి బోధిస్తూ గురు బ్రహ్మ గురు విష్ణు గురు ఏవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇది మన గురుగీతలో పరమశివుడు అమ్మవారికి బోధించేటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా మరి గురు సాక్షాత్ పరబ్రహ్మ
గురు సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. పరం బ్రహ్మ, పరబ్రహ్మ, పరం బ్రహ్మ, సాక్షాత్ పరం బ్రహ్మ, శుద్ధ బ్రహ్మము అని చెప్పనంటారు. అట్టి అశుద్ధ బ్రహ్మముగా ఉన్నటువంటి స్వామికి మరి 2 పాదములు, అవి తత్వత్వం అనేటువంటి 2 పాదములుగా చెప్పాల్సి వస్తుంది. తత్వత్వం అనే పాదములు. శుద్ధ బ్రహ్మము అనేటువంటి ఆయనకు 2 పాదములు అన్నప్పుడు తత్వత్వం 2 పాదములు. అవి హంస అనేటువంటిది, దాంట్లో సకారాంశము హకారాంశము 2 ఉన్నాయి. సకారాంశముగా ఉన్నటువంటి విధానమేమో జీవుడు, హకారాంశముగా ఉన్నటువంటి అతడేమో ఈశ్వరుడు. ఈ ఇరువురు కూడా శుద్ధ బ్రహ్మమునకు పాదములుగా ఉన్నవి. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. భగవద్గీత 15వ అధ్యాయము. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్థౌ, 2 పురుషులు ఉన్నారు. క్షర పురుషుడు, అక్షర పురుషుడు. అనగా జీవుడు, ఈశ్వరుడు అనేటువంటి 2 పురుషులు ఉన్నారు. ఈ పురుషులను గురించి మనకు పురుష సూక్తములో చక్కగా చెప్పడం జరుగుతుంది. పురుష సు ఉక్తం, పురుషుని గురించి సు బాగుగా, ఉక్తం చెప్పేది పురుష సూక్తము. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో రుత్వా అత్యతిష్ట దశాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం కుతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి అని చెప్పనంటూ ఈ పురుషుని గురించి చక్కగా చెప్పేటువంటి విధానమే భగవద్గీతలో పరమాత్మ కూడా చరక్షాక్షర ఏవచ, క్షర పురుషుడు, అక్షర పురుషుడు. ఈ ఇరువురికి అతీతముగా ఉన్నటువంటి అతడే పురుషోత్తముడు అన్నారు. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః. అతీతోహం, అతీతం అంటే క్షర పురుషుని కంటే, అక్షర పురుషుని కంటే అతీతముగా ఉన్నటువంటి పురుషుడు పురుషోత్తముడు, పురుషోత్తమః. అదే పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటారు. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగముతో సమాప్తయిపోయింది గీత. ఇతి గుహ్యతమం శాస్త్రం యదముక్తం మయానగా. ఇతి గుహ్యతమం, ఇతి అంటే అయిపోయిందన్నమాట. పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పొందిన తర్వాత ఇంకా విషయం లేదేక. కాబట్టి ఇతి గుహ్యతమం శాస్త్రం అని చివరిలో వస్తుంది. ఆ ప్రకారముగా శుద్ధ బ్రహ్మము నిరుపాధికమై, స్వప్రకాశమై, చేతనాత్మికమై, నామరూపరహితమై, సర్వాధిష్టానమై, సర్వాధారమై, సచిదానందమై ఉన్నటువంటి నిరుపాధిక చేతనమై ఉన్నటువంటి బ్రహ్మం, ఆ శుద్ధ బ్రహ్మమును అనేటువంటి దాంట్లో 2 పాదములు, తత్వత్వం పాదములు. ఏమిటా అని చెప్పనంటే మనలో ఉన్నటువంటి ఈ హంస అనేటువంటిది తత్పదము, త్వం పదము 2 పాదములు కలిగి ఉన్న విధానము. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్యరూపిణియును జడాత్మికయు త్రిగుణ కలితయు అనాదియు మహావికారిణియగు ప్రకృతి సకారంబు పరమ పురుష. ప్రకృతి యగును సకారంబు పరమ పురుష. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్య రూపిణియును జాత్మికయును త్రిగుణ కలితయును అనాదియును మహావికారిణియగు. 20 తత్వాలు, 20 తత్వాలతో చేరి ఉన్నటువంటి వాడే జీవుడు. వీటితోనే జీవుడి వ్యవహారం అంతా ఉన్నది. స్థూలదేహ పంచకరణ చూడండి. ఈ జ్ఞాత వ్యానవాయువుతో కలియగానే శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని విని వాగేంద్రియముతో మాట్లాడును. ఈ జ్ఞాతయే మనస్సుతో కలియగానే ఉదాన వాయువుతో సంబంధించి త్వగేంద్రియము ద్వారా స్పర్శ గ్రహించి పాణేంద్రియముతో ఆనాదానము చేయును.
ఈ జ్ఞాతయే బుద్ధితో కలియగానే సమాన వాయువుతో సంబంధించి నేత్రేంద్రియం ద్వారా దృశ్యాన్ని వీక్షిస్తూ గమనం చేయును. ఈ జ్ఞాతయే చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధించి జిహ్వేంద్రియం ద్వారా రసాలు ఆస్వాదించి గుహ్యేంద్రియము ద్వారా సకల కార్యములు చేయును. సంసార యామోహములో మునుగును. ఈ జ్ఞాతయే అహంకారముతో కలియగానే అపాన వాయువుతో సంబంధించి ఘ్రాణేంద్రియము ద్వారా గంధాన్ని ఆఘ్రానించి పాయిరేంద్రియం ద్వారా విసర్జించును. ఇది వీడు చేస్తున్న వ్యవహారం. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్యరూపిణియు జడాత్మికయు త్రిగుణకలితయు సకారంబు. ఈ సకారాత్మికమై ఉన్నటువంటి జీవతత్వము కాబట్టి ఇది కేవలం బాహ్యముగా సంచరించేటువంటి సకారాత్మికము జీవతత్వము అని చెప్పి అన్నారు. ఇక హకారాత్మికముగా చూసినట్లయితే హకారము హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే అంటూ ఉన్నారు. నాదబిందు కలల కాదియై ద్రష్టయై సర్వదృశ్యములకు సాక్షియగుచు చిత్స్వరూపమైన శ్రీరామతత్వము వమలమగు హకారంబు ఆంజనేయ. హకారము హకార శివరూపాయ సకార శక్తిరుచ్యతే. కాబట్టి ప్రకారంగా లోనికి పోయేటువంటి యొక్క పూరకం హకారం హకార శివరూపాయ, బయటికి వచ్చేటువంటి యొక్క శ్వాస సకారం సకారం ప్రకృతి విధానము 20 తత్వాల ప్రకృతి విధానము. ఈ 20 తత్వాల ప్రకృతి విధానముగా ఉన్నటువంటి జీవుడు వీటితో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఉదయం లేచింది మొదలు పడుకునేంత మనం చేస్తున్న పని ఏంటండి? జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరేంద్రియాలు వీటితో సంబంధం పడి వ్యవహారం చేయటం తప్ప మరొక విధానం ఏమన్నా ఉన్నదా? ఏమి గురువు చెబుతూ ఉన్నాడు, శ్వాసతో ఉండరా, శ్వాసను గమనిస్తూ కూర్చోరా అని చెప్పని ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమన్నా పని చేస్తున్నారా అని చెప్పనంటే ఏమంటాం? అది కుదరదండి, ఇప్పుడేం మాకు చాలా పనులు ఉన్నాయి, ఇంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి, అమ్మాయికి పెళ్లి కావాలి, అబ్బాయికి ఉద్యోగం రావాలి, రిటైర్మెంట్ కావాలి, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు చెప్పండి స్వామి గారు మేము సావకాశంగా చేస్తాము అనేటువంటి విధానం. కానీ ఇంద్రియ వ్యాపార విధానం మానుకోరా అని చెప్పనంటే అది కుదరదండి, అది చేయాల్సిందే, అనుక్షణం దాంతో సంబంధం లేకుండా వ్యవహారమే ఉండదు అని ప్రకారంగా దాదాపుగా అందరూ కూడా 20 తత్వాలతో చేరి ఉన్నంత వరకు జీవభావమే ఉంటుంది. ఈ జీవుడుగానే లోకంలో ఉండే విధానం అవుతుంది. కాబట్టి ప్రకారముగా ఈ సకారాత్మకమై ఉన్నటువంటి 20 తత్వాలతో చేరి ఉన్నటువంటి సముదాయం నుంచి మరి ఆ జీవుడు బయటపడగలగాలి. ఎట్లయితే మరి ఒక సాలి గూటిలో ఒక పురుగు ఇరుక్కున్నట్లుగా అట్లా ఈ జీవుడు కూడా ఈ గూట్లో ఇరుక్కుని ఉన్నాడు. 20 తత్వాలతో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. అలా ఉన్నటువంటి ఆ జీవతత్వమై ఉన్నటువంటి జీవుల యొక్క అంశమై ఉన్నటువంటి 20 తత్వాల నుంచి జీవుణ్ణి బయటికి లాగాలి. ఈ లాగే పనే నివృత్తి మార్గము. ఆ ప్రకారంగా గనక మరి ఆ జీవుడు 20 తత్వాల నుంచి బయటపడగలిగితే అప్పుడు ఆ జీవుడు శివుడవుతాడు. జీవ శివ శివో జీవ సజీవ కేవల శివ అని స్కందోపనిషత్తు. సజీవ కేవల శివ, దానినే తత్వమసి అనే పదంగా చెప్పుకొచ్చారు. తత్వమసి, తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా జీవుడు, అసి అవటం. అసి అని చెప్పారంటే అవటం అన్నమాట. అది సాధకులు మరి ఈ జీవుడు జీవత్వం తొలగింపజేసుకుని ఈశ్వరత్వమును పొందగలగాలి. అది మహాత్ములు. ఎందుకు ఆ విధంగా వారిని సేవిస్తున్నాము, మహాత్ములు పూజిస్తున్నాము అంటే వారి ధ్యానము ద్వారా తన యొక్క మరి ఆ జీవ సంబంధమై ఉన్నటువంటి దాన్ని నిలబడి తనలో ఉన్నటువంటి ఈశ్వరత్వమును పొందారు. అది
మలిన సాత్విక అవిద్య అంతరించగా శుద్ధ సాత్విక విద్య అనేది ఏర్పడుతుంది. శుద్ధ సాత్విక విద్యను అనుసరించి అతడు ఈశ్వరుడుగా పిలువబడతాడు. మలిన సాత్విక అవిద్యతో ఉన్నంతకాలం జీవుడే. కాబట్టి జీవుడికి ఏమిటంటే 25 తత్వాలతో సంబంధం పడి ఉంటాడు. ఈ దేహాది సంఘాతముతో వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ భవసాగరాన్ని ఈదుతూ ఉంటాడు. వీడి పని ఇంతవరకే. జీవుడుగా ఉన్నంత వరకు ఈ వ్యవహారం అంతయు కూడా తప్పదు. కనుక ఆ జీవుణ్ణి ఉద్ధారకం చేయాలి. మమైవాంశో జీవలోకే. కాబట్టి పరమాత్మ చెప్పాడు, మమ అంశ జీవ. అయితే ఆ జీవుడు మోహ వ్యామోహాల్లో మునిగిపోయి ఉన్నాడు. శరీరం యత్ అవాప్నోతి యక్షాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయు గంధాన్ ఇవాసయాత్. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు అని చెప్పనంటే, శరీరం యత్ అవాప్నోతి, ఈ దేహాన్ని పొందాడు. ఈ దేహం ఉన్నంతకాలం నానా పాటలు పడి నానా విధాయకాలుగా కర్మను సంపాదించుకోవడం, నానా రకాలై ఉన్న కర్మలన్నిటినీ కూడా సంపాదించి పెట్టుకోవడం లోపల సూక్ష్మ దేహంలో పెట్టుకుంటూ ఉన్నాడు. ఇదే పని వీడిది. పుట్టినటి నుంచి మరణ పర్యంతం చేస్తున్న పని ఏంటంటే, అనేక నానా రకాలై ఉన్న కర్మలు ఆచరించి వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారాలని సూక్ష్మ దేహంలో నిక్షిప్తం చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఉత్క్రామతి, ఏదో పూట దేహం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కలకాలం దేహంలోనే ఉండడు. ఆ దేహం నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమవుతుంది. అంతిమయాత్ర. ఆ ప్రకారంగా ఉత్క్రామతి, ఆ దేహం నుంచి వెళ్ళిపోయేటువంటి సమయంలో వాడు చేస్తున్న పని ఏమిటయ్యా అంటే, గృహీత్వైతాని సంయాతి వాయు గంధాన్. ఏ ప్రకారముగా వాయువు అనేది పుష్పాలలో ఉన్నటువంటి సుగంధం, ఏమి ఇతర పదార్థాలలో ఉన్న దుర్గంధం ఏదైనా పట్టుకుపోతుందంటే, ఆ ప్రకారంగా వాయు గంధాన్ని, వాయువు ఎట్లా గంధాన్ని మోసుకుపోతుందో ఆ ప్రకారంగా ఉత్క్రామతి, ఈ దేహమును నిలబడి ఈ దేహము నుండి నిష్క్రమించే సమయం లోకంలో ప్రతి వ్యక్తికి వస్తుంది. ఇది శిలాశాసనం. దీన్ని ఎవడో కూడా తప్పించుకునే అవకాశాలు లేవు. ఎప్పటికైనా మరణించే తీరాల్సి ఉంటుంది. నేను సావను అంటానికి ఎవరికి కూడా హక్కులు లేవు. వెళ్ళిపోవాల్సిన గడియలు వస్తాయి. ఆ పూట ఏం చేస్తున్నాడు అని చెప్పనంటే, గృహీత్వైతాని సంయాతి. సంయాతి, ఏవైతే తనలో చక్కగా చేరి ఉన్నాయో, లోన ఉన్న సూక్ష్మదేహ సంబంధమై ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు, ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి ఆసురీ సంబంధ గుణాలు, దైవీ సంబంధ గుణాలు, వాటి యొక్క ఆశ్రయం ద్వారా సంపాదించుకున్నటువంటి పుణ్యపాప సంబంధమై ఉన్నటువంటి సంపదలు, ఈ మొత్తం కూడా తీసుకునేవాడు ప్రయాణం చేసే విధానం ఉంటుంది. అందుచేత మరి ఆ లోపల ఉన్నటువంటి అవన్నిటినీ కూడా జ్ఞానం ద్వారా తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహు పండితం బుధా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని ద్వారా, యోగాగ్ని ద్వారా లోన జన్మలకు హేతువుగా ఉన్న కర్మలను తొలగింపజేసుకోవాల్సిన పరిస్థితి. అలా మరి యోగ సమాధి ద్వారా, యోగ జ్ఞానము ద్వారా నశింపజేసుకున్నటువంటి వాడు ఆత్మ సంయమ యోగాగ్నో జుహ్వతి జ్ఞాన దీపితే. ఆత్మ సంయమనటువంటి యోగాగ్ని ద్వారా ఆ కర్మంతా కూడా కాల్చి వేసుకొని అనాత్మను జయించి జీవత్వం నుంచి విడబడి శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి బ్రహ్మాకార వృత్తిని పొందినప్పుడు అక్కడ ఈశ్వరుడు అని చెప్పనంటారు. ఈ ప్రకారముగా సాధకులై ఉన్నటువంటి వారు నివృత్తి మార్గము ద్వారా ముందు మొదటి పాదాన్ని సేవించండి. శరణములు, శుద్ధ బ్రహ్మము యొక్క శరణములు, 2 శరణములు. ఆ శరణ సేవ, పాదసేవ, ఈనాడు మనం మహాత్ములు కూర్చోబెట్టి పాదసేవ చేసుకుంటూ ఉన్నాం. సంతోషం, మంచిదే. అలాంటి భక్తి భావన ఉండాల్సిందే.
అది ఉంటేనే పారమార్థికమై ఉన్న అంశం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారముగా మరి ఉన్నటువంటి ఆ పదం తత్వ త్వం పదములు 2 పదాలు కాబట్టి త్వం పద సేవనం ముందు చేసుకోండి. నివృత్తి మార్గము ద్వారా మరి ఆ త్వం పద సేవనం చేసి అక్కడ మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్యను తొలగింపజేసుకుని మాలిన్యమును తొలగింపజేసుకుని ఆ తర్వాత 2వ పాదముగా ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తితో చేరి ఉన్నటువంటి ఈశ్వరత్వము, మలిన సాత్విక విద్యతో ఉన్నటువంటి వాడు జీవుడు, శుద్ధ సాత్విక విద్యతో ఉన్నటువంటి స్వామి ఈశ్వరుడు. కనుక ఈ జీవుడు ఈశ్వరుడు అవుతూ ఉన్నాడు. అదే తత్వత్వం అసి. అసి అంటే అసభు విత్యస్మాత్ ధాతోహో త్వమసి, త్వం అసి నీవు అయి ఉన్నావు. ఏమి సహ అస్తి వాడు అయి ఉన్నాడు, త్వం అసి నీవు అయి ఉన్నావు, అహం అస్మి నేను అయి ఉన్నాను. కాబట్టి అసి అనేటువంటిది మధ్యమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అనేటువంటి 3. సహ అస్తి అతడు అయి ఉన్నాడు, త్వం అసి నీవు అయి ఉన్నావు, అహం అస్మి నేను అయి ఉన్నాను అన్నప్పుడు తత్వమసి, తత్వం అసి. అసి ఏంటంటే నీవు అనగా జీవుడు, త్వం అంటే జీవుడు, నీకంటే వేరుగా ఉన్నవాడు జీవుడు. కనుక ఆ జీవుడు ఏమయ్యాడు అంటే మలిన సాత్వికాలను చెడబడి మాలిన్యాలు పోగొట్టుకుని మరి ఆ శుద్ధ సాత్వికమై ఉన్న ఈశ్వర సాన్నిధ్యంలో చేరిపోయాడు. జీవుడు ఈశ్వరుల్లో చేరిపోయాడు. దాన్ని శివజీవైక్యము అంటారు. శివజీవైక్య సమాధియందు విలసచ్చిన్మాత్రతత్వంబుత అవలీలనగని పూర్ణుడై పెదప సంస్కృతిం ఎందినన్ తగులన్నిర్చునే పాలు పెరుగైతరక్షంగ వేరైన నవనీతంబు చల్లలో కలయునే నానావిధ ప్రకారంబులు శివజీవైక్య సమాధియందు విలసచ్చిన్మాత్రతత్వంబుత అవలీలనగా నిపూర్ణుడై పెదప మాయా సంస్కృతిం ఎందినంతవులన్నిర్చునే యోగి శివజీవైక్యము. శివజీవైక్యం బట్ జీవుడు శివైక్యం చెందాడు. ఎప్పుడైతే మాలిన్యాలు మొత్తం పోయాయో అక్కడ ఇక జీవత్వం లేదు, ఈశ్వరత్వం మాత్రం ఉంటుంది. కాబట్టి అటు ఈశ్వరత్వమును పొందినటువంటి మహాత్ములను సేవించుకునే విధానమే ఇక్కడ మరి గురు పూర్ణిమ విధానములు. అలాంటి ఈశ్వరత్వం పొందినటువంటి వారు ఉంటారు. నిశ్చలముగా నిర్మలముగా యోగ సమాధి, అది మనస్సు అనేది ఎప్పుడైతే పూర్ణముగా నిశ్చలమై అంతర్ముఖమై నిలిచిపోతుందో ఆ నిలిచిపోయి ఉన్న విధానమే ఈశ్వరత్వము. అదే సమాధి. 4వ అంశము తురీయము సమాధి అంటారు. ఏమి తత్రైకాగ్రం మనః కృత్వా, మనసు ఏకాగ్రమైపోవాలన్నారు. అలాంటి స్థితిలో ఆ జీవుడు ఈశ్వరుడై ఉంటాడు. ఆ తర్వాత ఆ తురియము నుండి తురియ అతీతము అన్నారు కదా. ఆ తురియ అతీత స్థితిని పొందినప్పుడు అక్కడ ఈశ్వరుడు కూడా ఉన్నాడట. శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి విద్య కూడా తొలగిపోతుంది. ఈ మాట మీకు ఈశావాస్యం బోధిస్తుంది. అవిద్యయా మృత్యం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. అవిద్య అనేది జీవ ఉపాధి, విద్య అనేది ఈశ్వర ఉపాధి. విద్యాం చ అవిద్యాం చ యస్తద్వేదో భయం సహా అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. ఎప్పుడైతే శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క ఉపాధి, మాయా ఉపాధి, విద్యా ఉపాధి కూడా తొలగింపజేసుకున్నాడో అప్పుడు ఈశ్వరత్వం కూడా తొలగిపోతుంది. శుద్ధ బ్రహ్మం మాత్రమే ఉంటుంది. అదే పురుషోత్తమ ప్రాప్తి యోగము. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రజితః పురుషోత్తమః. కాబట్టి అక్షర పురుషుడు, జీవుడు, ఈశ్వరుడు ఈ 2 పాదములను సేవించి, 2 పాదములను
పూజించి సేవించి శుద్ధ బ్రహ్మములో చేరిపోయి ఉన్నటువంటి విధానం ఎవరైతే ఉన్నారో వారు పూర్ణ పురుషులు, పూర్ణ గురువులు, బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మవేత్తలు అని చెప్పని అన్నారు. అలాంటి వారిని ఆశ్రయించమని చెప్పని బ్రహ్మంగారు చెప్పే మాట, శలవసగి పంపుమా గురుదేవా సద్గురుదేవా, శలవసగి పంపుమా. దేహోహం బనో దేహ భ్రాంతి విడి, సోహం భావ రహస్యం బెరిగి. దేహోహం బనో దేహ భ్రాంతి, దేహం లోకంలో అందరికీ పుట్టుకతో వచ్చిన భావన. అహం దేహ అని ప్రతి ఒక్కడు అంటాడు, నేను దేహము. స్త్రీని, పురుషుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, అక్కడ కూడా ఉంటుంది దేహభావం. అట్లాగా నానా రకాల విధాయకాలలో మునిగిపోయి ఉన్న విధానమే దేహభావన. కాబట్టి ఈ దేహభావన పోగొట్టి దేహోహం బనో దేహ భ్రాంతి వీడి, అహం దేహ అనే భావం బావాలంటే దేహం నాహం సోహం శివోహం అది రావాలి. దేహం నాహం, నేను దేహం కాదు. సోహం, సోహమును ఆశ్రయించావా, ఉండేది శివ, అహం శివోహం అంటాడు. దేహోహం బనో దేహ భ్రాంతి విడి, సోహం భావ రహస్యం బెరిగి. అహం బ్రహ్మాస్మి అని మది పలుకుచు, మోహపాశమును మొదటికి దృంచి, శలవసగి పంపుమా. కాబట్టి ఈ ప్రకారంగా గురువుల నుంచి శిష్యులు కోరుకోవాల్సింది ఇది అంశం. ఏమి ఇలాంటి ఈ భావనతో సేవించిన విధానం కాగలిగితే అది గురు పూర్ణిమ, గురుతత్వము, గురు ఆరాధన అయ్యే అవకాశం ఉంటుంది. అజ్ఞానము వీడి సుజ్ఞానంబుచే, ప్రజ్ఞానం బను సంజ్ఞను తెలియ. దరిజూపవేయక దరిజేరగా మాకు, అయమాత్మాయను అనుభవమందా. అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటిది మహావాక్యం. ఇది ఎన్ని మహావాక్యాలే, అవాంతర వాక్యాలు వేరు, మహావాక్యాలు వేరు. అవాంతర వాక్యాల వల్ల పరోక్ష జ్ఞానం కలుగుతుంది, మహావాక్యముల ద్వారా అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. అయం ఆత్మ బ్రహ్మ అనేది మాండుక్యోపనిషత్తులో వచ్చేటువంటి మహావాక్యం. ఇది అయం ఆత్మ, అయం ఆత్మ, నేనే బ్రహ్మమునై ఉన్నాననేటువంటి యొక్క భావన, అనుభవము అనేది సంపాదించాల్సి ఉంటుంది నివృత్తి మార్గము ద్వారా. అలాంటి అనుభవమును పొందే విధానముగా నాకు గురుదేవా శలవసగి పంపుమా, గురుదేవా సద్గురుదేవా, శలవసగి పంపుమా. తత్పదమరసియు త్వం పదమును గని, అసి పదమగుటకు ఆజ్ఞనొసంగి. తత్పదమరసియు, తత్పదమును విచారించి, త్వం పదమును అనుసరించి. తత్పదమరసియు త్వం పదమును గని, అసి పదమగుటకు, అసి పదం అగుటకు. అసి అంటే తత్వత్వం, అసి అనగా ఆ ఈశ్వరుడే నేను అనేటువంటి ఈ విధానము యోగము ద్వారా, ధ్యానము ద్వారా సకల మాలిన్యములు పోగొట్టుకోవటం కారణముగా ఆ జీవుడు తన యొక్క జీవత్వం నుండి విడబడి ఈశ్వరత్వమును పొందుతున్నటువంటి విధానం అవుతుంది. తత్పదమరసియు త్వం పదమును గని, అసి పదమగుటకు ఆజ్ఞనొసంగి. సర్వం కల్విద బ్రహ్మం బనుచును. సర్వం కలివిదం బ్రహ్మ, ఇది మహావాక్యం. కనుక అలాంటి ఆ పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మ తత్వ అనుభవాన్ని పొందినప్పుడు ఈ యొక్క భావన, సర్వాత్మన భావన వానికి వస్తుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని, సునిచైవ స్వపాకే చ పండితః సమదర్శన. పరమాత్మ అన్నమాట. బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగు యందు, శునకమునందు, చండాలుని యందు సమత్వ దర్శనము, సమభావన అన్నారు.
ఉపాధులు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఉపహిత చేతనము బ్రహ్మం ఒకటే. స్వామి చెప్పిన మాట సమదర్శన. సమ అనగా బ్రహ్మము. నిర్దోషం హి సమం బ్రహ్మ. భగవద్గీత 6వ అధ్యాయం. నిర్దోషం హి సమం బ్రహ్మ. సమ అనే పదం బ్రహ్మమునకే వర్తిస్తుంది. అది సమదర్శన అంటే బ్రహ్మమునే దర్శించేటువంటి విధానం. అది బ్రహ్మము దర్శించే విధానం కనుక సమదర్శన. ఇది సర్వం కలివిదం బ్రహ్మ. అంతటా బ్రహ్మమే, అన్నిట్లలో కూడా బ్రహ్మమే ఉంది. సర్వం బ్రహ్మమయం రే సర్వం బ్రహ్మమయం అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు బోధించినటువంటి యొక్క అంశం. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే, మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, తందనానాయి తందనానా పురే తందనానా భల తందనానా భల తందనానా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. సర్వాత్మనా భావంలో అదే వస్తుంది. సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి భావం నిర్వికల్పమును నేర్పొనదలి. ఆదిని త్రివిధ ప్రసాదములను గొని మోదముతో మత భేదము విడుట, అంచితముగా ప్రపంచము లేదని త్రుంచి ఎరుకను గాంస బ్రహ్మము. ఆదిని త్రివిధ ప్రసాదములు, 3 ప్రసాదములు, త్రివిధ ప్రసాదములు. మొదటి ప్రసాదం సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం. సర్వేశ్వరుని అనుగ్రహముతో మనకి జీవుడికి మోక్షదాయకమై ఉన్నటువంటి మానవ జన్మను ప్రాప్తింపబడటం ఈశ్వర ప్రసాదం, ఈశ్వర అనుగ్రహం. ప్రసాదం అంటే అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం. అలాంటి మానవ జన్మను పొందిన తర్వాత సద్గురునాథుని ఆశ్రయించి మహాత్ముని ద్వారా దివ్యమై ఉన్నటువంటి జ్ఞాన ప్రసాదాన్ని పొందటం. సద్గురు మహాత్ముని సన్నిధిలో, జగద్గురు సన్నిధిలో, స్వరాజ్యనాథుని సన్నిధిలో చక్కటి దివ్య జ్ఞానాన్ని పొందటం గురు ప్రసాదం. బ్రహ్మోపదేశమును పొంది నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి యోగ సమాధిలో బ్రహ్మము యొక్క పరిపూర్ణమై ఉన్న బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందటం బ్రహ్మము యొక్క అనుగ్రహ ప్రసాదం. దివ్యానుభవం, ఆత్మానుభవం, ఆనందానుభూతి. ఇవి 3 రకాలుగా ఉన్నటువంటి ప్రసాదములు. ఆదిని త్రివిధ ప్రసాదములను గొని మోదముతో మత భేదము విడుట, అంచితముగా ప్రపంచము లేదని. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఉన్నది బ్రహ్మమే అనేటువంటి విధానం పరిపూర్ణముగా వచ్చేటువంటిది. వారి జగత్తు లేదేక ఉన్నది బ్రహ్మమే. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి. స్వప్న జాగరములు సమములు అన్నాడు. కాబట్టి ఉన్నటువంటి స్వరూపం ఒకటే బ్రహ్మం అనేటువంటి మాట. ఈ ప్రకారముగా ఒక పరిపూర్ణమైనటువంటి యొక్క భావన పొంది ఉన్నటువంటి ఎవరైనా మహాత్ములు ఉంటే వాళ్ళు పూర్ణ చంద్రునితో పోలికగా మరి ఆ యొక్క దేదీప్యమానముగా ఉన్నటువంటి 16 కళలతో పరిపూర్ణమై ఉన్నటువంటి అటు జ్ఞానాన్ని పొందినటువంటి యొక్క సమాధిని పొందినటువంటి మరి జగద్గురువులుగా ఉన్నటువంటి మహాత్ముల లోకంలో ఉంటారు. వారికి ఈ పూర్ణ విధానాన్ని భావన చేస్తూ మరి వ్యాస పూర్ణిమ, వ్యాస భగవానుల వారు పరిపూర్ణ స్థితిని పొందిన విధానం. వ్యాసుడు, వశిష్ఠుడు, జమదగ్ని, యాజ్ఞవల్కి, భరద్వాజ, శుక భగవానుడు వీళ్ళందరూ కూడా మరి చూస్తే ఆ బ్రహ్మము యొక్క అవలోకనలో ఉన్నటువంటి వారు. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరసువాని, అంభోజ గర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని, మాతృగర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాని. అలాంటి ఒక పరిపూర్ణ స్థితి ఉంటుంది.
ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాని గిరవరాశి మాయనంగీకరించిన భంగి వసనంబు గట్టగవచ్చువాని శుకభగవానుడు. ఈ ప్రకారముగా మరి తత్వజ్ఞులై ఉన్నటువంటి వారికి పోలికగా చెప్పినటువంటి విధానమే ఈ పూర్ణిమ, గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. సమస్త మరి అజ్ఞానాంధకారాన్ని తొలగింపజేసుకుని 16 కళలతో ప్రకాశమానముగా, జ్ఞాన ప్రకాశముగా, దేదీప్యమానముగా ఉన్న స్వరూపానుభవాన్ని పొంది ఉన్న మహాత్ములను సేవించుకునే రోజుగా ఈనాడు మనకి ఏర్పాటు చేసి ఉన్న విధానము ఇదే పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.